హాయ్ గాయ్స్, ఈరోజు మన యొక్క వీడియో టాపిక్ ఏంటంటే అన్న డ్యాన్స్ ఛానల్స్ చాలా ఉంటాయి కదా అన్న, మోస్ట్లీ కాపీరైట్ క్లెయిమ్ పడుద్ది సాంగ్కి. సో వాళ్ళ డ్యాన్స్ ఛానల్స్ ఎలా మానిటైజ్ అవుతాయి అన్న. ఓకే, ఆయన ఒకే క్వశ్చన్ అడుగుతున్నారు. ఆ క్వశ్చన్ ఏమంటే చూడండి, డ్యాన్స్ ఛానల్స్ ఉన్నాయి కదా, వాళ్ళందరూ కూడా సాంగ్స్ యూస్ చేస్తారు కదా, అటువంటి ఛానల్స్కి అయితే కాపీరైట్ క్లెయిమ్ రావా అని క్వశ్చన్. ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్, మంచి క్వశ్చన్ అడుగుతున్నారు. చూడండి, మీరు డ్యాన్స్ ఛానల్స్ అంటే డ్యాన్స్ ఛానల్ వాళ్ళు ఏం చేసి ఉంటారంటే యూట్యూబ్ లైబ్రరీ అనేటటువంటి ఒక సెక్షన్ ఉంది. అటువంటి సెక్షన్లో వాళ్ళు ప్రీమియం మ్యూజిక్ అనేటటువంటి సబ్స్క్రిప్షన్ను ఎంచుకొని ఉంటారు. అంటే మంత్లీ వాళ్ళు ఒక సాంగ్ డౌన్లోడ్ చేసుకొని ఆ సాంగ్కు ఒక సపరేటు మనీ అనేది ఉంటుంది. ఆ మనీని వాళ్ళు రెన్యువల్ చేసుకోవాలి. ఎవ్రీ మంత్ ఆ సాంగ్ వాళ్ళ యొక్క ఛానల్లో రన్ అవ్వాలి అంటే ఎవ్రీ మంత్ కూడా వాళ్ళు మనీ పే చేయవలసి ఉంటుంది. యూట్యూబ్కు మనీ పే చేసి వాళ్ళు యూట్యూబ్ నుంచి ఆ సాంగ్ కొనుక్కొని వాళ్ళ యొక్క ఛానల్లో అప్లోడ్ చేసి దాని ద్వారా మనీ సంపాదించుకుంటారు. బట్ ఎవ్రీ మంత్ కూడా ఇది రెన్యువల్ ప్రాసెస్ మీద అయితే నడుస్తుంది. ఒక మంత్ రెన్యువల్ చేసి నెక్స్ట్ మంత్ రెన్యువల్ చేయలేదు అనుకోండి, ఆ ఛానల్లో ఉన్నటువంటి ఆ వీడియోకు క్లెయిమ్ పడుద్ది. ఆ క్లెయిమ్ పడినప్పుడు ఆ యొక్క వీడియో రెవెన్యూ ఏదైతే వస్తుందో అది ఆల్రెడీ ఉన్నటువంటి కాపీరైట్ ఓనర్కి అయితే అది వెళ్ళిపోతుందండి. ఈ విధంగా అయితే కాపీరైట్ క్లెయిమ్స్ అయితే వాళ్ళకు వస్తాయి. పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళన్నీ కూడా యూట్యూబ్లో మూవీస్ కావచ్చు, మూవీ సాంగ్స్ కావచ్చు, డైలాగ్స్, స్క్రిప్ట్స్ ఇవన్నీ కూడా చేస్తారు కదండి. ఇవన్నీ కూడా ఇదే బేసిస్ కంటెంట్ పైనే నడుస్తుంది. వాళ్ళు కాపీరైట్ ఓనర్ నుంచైనా పర్మనెంట్గా కాపీరైట్ హక్కులు కొనుక్కోవాలి. ఒకవేళ కాపీరైట్ హక్కులు ఆ ఓనర్ నుంచి కొనుక్కోలేదు అంటే ప్రతి నెల ఎవ్రీ మంత్ కూడా యూట్యూబ్లో ప్రీమియం మ్యూజిక్స్ని, ప్రీమియం వీడియోస్ని వాడుకొని దానికి సబ్స్క్రిప్షన్ అయితే చెల్లించవలసి ఉంటుంది. ఈ విధంగా చేస్తే మన ఛానల్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు, మానిటైజేషన్ అయితే అవుతుంది మనకి. అంటే ఇది ఒక బిజినెస్ టైపు, మనం కొంచెం సంపాదించుకొని వాళ్ళకి కొంచెం ఇవ్వడం. ఈ విధంగా చేయడం వల్ల కూడా మనకి యూట్యూబ్ నుంచి మనీ అయితే వస్తుందండి. ఎటువంటి ప్రాబ్లం అయితే కూడా యూట్యూబ్ నుంచి అయితే రాదండి. గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నేను పెట్టేటటువంటి వీడియోస్ అన్నీ కూడా లేటెస్ట్గా నోటిఫికేషన్స్ రూపంలో అయితే మీరు ఈజీగా పొందగలుగుతారు గైస్.